పిల్లవాడ ఇక్కడ ఏదో పని చేస్తున్నావు, మరి ఏం పని చేస్తున్నావు? నీళ్లు కడుతున్నావు, ఏం చేస్తున్నావు మరి? పని నేర్చుకుంటున్నావా? స్కూల్లో ఇవన్నీ నేర్పుతారా? నేర్పరా? వ్యవసాయం ఎట్ట చేసేది నేర్పుతారా? నేర్పరు కదా. మరి ఇప్పుడు నువ్వు ఇట్లా మట్టిని కదిలడం వల్ల ఇప్పుడు ఇక్కడ నీళ్ళలోంచి దుమ్ము కణాలన్నీ, అంటే మట్టి కణాలు ఉన్నాయి కదా, మట్టి కణాలు అవన్నీ కొట్టుకుపోతున్నాయి. అంటే ఈ పొలానికి ఊపిరేంది, మొక్కలకి మట్టి కణాలే కదా. మట్టి కణాలు అది ఎదురు కనపడుతుందా లేదా? కనపడుతుంది. మట్టి కొట్టుకుపోయేది కనపడుతుంది కదా. అది నీళ్ళు అట్టనప్పుడు ఈ మట్టి ఆడిపోతుంది. మొదట ఆడిపోతుంది నీళ్ళ మడి. ఒకవేళ వర్షం అన్నది అనుకో పెద్దగా, ఇట్లా ఈ మట్టి కణాలన్నీ ఇట్లా కొట్టుకుపోతాయి కదా. ఇట్లా కొంచెం గట్టిగా చెప్పు. ఇట్లా కిందికి పోతాయి, కిందికి పోయి ఆడిపోతాయి. రోడ్డు మడిపోయి ఎటు పక్క వాళ్ళు ఉంటే అటు పక్క పోతాయి, తర్వాత అంచి ఆడిపోతాయి. చెరువు తర్వాత లేకపోతే ఉంటారు, అంతే కదా. మరి చెరువులోకి పోయిన మట్టిని ఏం చేస్తారు? చేలలోకి తోలుతున్నారా? ఎక్కువ శాతం దేనికి పోతుంది? ముందు ఇటుకలు పోతాయి. ఆ ఇటుకలు తీసుకొచ్చి ఏం చేస్తారు? మళ్ళీ ఇటుకలతో ఇల్లు కడతారా? ఆ ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారు? చెట్లు నరుకుతారా? చెట్లు నరకుండా ఇల్లు కడుతున్నారు. చెట్లు నరికి ఇల్లు కడుతున్నారు. మరి చెట్లకు అడ్డమని ఇళ్ళకు అడ్డమని చెట్లు నరికిండు. మరి కరెంటు తీగలకు అడ్డమని చెట్లు నరుకుతుండ్రు, అంతే కదా. మరి రోడ్లకు అడ్డమని చెట్లు నరుకుతుండ్రు, అవునా లేదా? మండలాలు ఉన్నాయి కదా, రాచల మండలమే కదా అది. మండలానికి అడ్డమని చెట్లు నరుకుతుండ్రు, అంతేనా లేదా? అడవులను కూడా తగలబెడుతుండ్రులే, కొండలన్నీ తిప్పలన్నీ తగలబెడుతుండ్రు. అంతకుముందు నా చిన్నప్పుడైతే చెట్లు ఆ కొండల తిప్పలు పచ్చగా ఉండేవి. ఇప్పుడు ఒకటి కూడా లేదు. ఇప్పుడు దాన్ని గ్రీన్ సిగ్నల్ అనమాట. గ్రీన్ సిగ్నల్ అంటే గ్రీనరీ లేకుండా చేయడం, అంటే ఆకుపచ్చగా ఉండే చెట్లు ఎట్లా ఉంటే ఆకుపచ్చగా ఉంటాయి, ఆకుపచ్చగా లేకుండా చేయడం భూమిని, అదే గ్రీన్ సిగ్నల్ అనమాట వీళ్ళనేది. మరి మండలాలు ఏర్పాటు చేసినారు కదా, మరి చెట్లు లేకుండా చేస్తున్నారు. మండలానికి అడ్డమని చెట్లు నరికేస్తున్నారు. మరి జిల్లాలకు అడ్డమని జిల్లాలు విభజించుకుంటూ పోతున్నారు. జిల్లాల సంఖ్య పెరుగుతుందా లేదా? మరి ఆ జిల్లాలు ఏర్పాటు చేయాలంటే చెట్లన్నీ నరికేయాలి. మరి చెట్లు నరుక్కుంటూ పోతున్నారు. అలాగే రాష్ట్రాలు ఏర్పరుస్తున్నారు. రాష్ట్రాలకి రాజధాని అవసరం కదా, ఆ రాజధానికి అడ్డమని చెట్లను నరుకుతున్నారో లేదా? నరుకుతుండ్రు. మరి రాష్ట్రానికి రాజధాని, మళ్ళీ దేశానికి ఒక రాజధాని ఉందన్నమాట. ఆ దేశానికి రాజధానికి అడ్డమని చెట్లన్నీ నరికేస్తున్నారు. మట్టిని కూడా నాశనం చేస్తున్నారు. మట్టి తీసుకుని ఇటుకలకు మారుస్తున్నారు అనమాట. మరి ఇట్లా ప్రపంచ ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడానికి కూడా చెట్లు అడ్డమని నాశనం చేస్తున్నారు. మరి ఆర్మీని స్థాపించడానికి కూడా చెట్లను అడ్డమని నాశనం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చెట్లను నాశనం చేస్తున్నారు, అవునా లేదా? తర్వాత హాస్పిటల్లకు అడ్డమైన చెట్లను కూడా నాశనం చేస్తున్నారు, అవునా లేదా? హాస్పిటల్ దేంతో కడతారు? కాంక్రీట్తో కడతారు. మరి పూర్వం ఉన్న వ్యవస్థలు ఏంది? చెట్లు, చుట్టూ గుడిసెలు, మొత్తం పచ్చగా ప్రకృతి. ఇప్పుడు చూడు, మట్టిని ఎట్లా నాశనం చేస్తున్నారా లేదా? నువ్వు చూస్తున్నావు లేదా? నిజమే కదా. మరి ఈ విధంగా నాశనం చేయడము నువ్వు అనుమతిస్తావా? నువ్వు కానీ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, సర్పంచ్ కానీ, రాష్ట్రపతి కానీ ఏదైతే నువ్వు దీన్ని అనుమతిస్తావా లేదా తిరస్కరిస్తావా? తిరస్కరిస్తావు కదా. ఇట్లా ప్రకృతి నాశనం అవ్వడాన్ని నువ్వు తిరస్కరిస్తావు కదా. నువ్వు పౌరునిగా ఉండడం వలన, లేకపోతే మామూలుగా స్కూల్ విద్యార్థిగా ఉండడం వల్ల నువ్వేం చేయవు. అదే నీకు అధికారంలో నువ్వు సర్పంచ్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ఇంకా ఏ అధికారులు ఉంటాయి, వీటిని అన్నిటిని మామూలుగా నియంత్రిస్తావా లేకపోతే తిరస్కరిస్తావా? లేకుండా చేస్తావు. ఈ ప్రకృతి నాశనం చేసే వ్యవస్థలన్నింటినీ రద్దు చేస్తావు కదా. ప్రకృతి నాశనం చేసి ఏ విధానాలైనా రద్దు చేస్తావు. దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ జరగకుండా వాటినన్నింటిని ఎక్కడికక్కడ నిర్బంధించి నిర్మూలిస్తావు, అంతే కదా. మరి ఇంత అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కు అందించినందుకు ధన్యవాదాలు. మరి నీళ్ళు బోర్లలోంచి వస్తున్నాయి కదా, ఇంకా ఈ బోర్లలోంచి నీళ్లు తోడడం వల్ల ఈ భూగర్భ జలాన్ని అడుగంటిపోతున్నాయా లేదా? అప్పుడు పూర్వము ఈ బోర్లు లేకుండా పంటలు బాగా పండిస్తున్నారు కదా పూర్వము. మరి ఆ విధానాల వైపు ఎందుకు మీరు అధికారంలోకి వస్తే పూర్వము ఈ బోర్లు లేకుండా, బాయిలు లేకుండా, ఏం లేకుండా పంటలు పండించే విధానం వైపు మీరు నడిపిస్తారా? మొత్తం బోర్లు లేకుండా పూర్వము బాయిలు లేకుండా పంటలు పండేటివి,
పండుతున్నాయి అప్పుడు. బోర్ లేకుండా ఊరికి కొంచెం ఒక బెత్తడు అట్లా నేల కదిలిస్తే నీళ్లు ఉంటాయి, తేమ నీళ్లు ఉంటాయి అనమాట, పైకే ఉంటాయి నీళ్ళ తేమ. బోర్లు తోడనప్పుడు బాయిలలోంచి నీళ్ళు తీయనప్పుడు నీళ్ళు ఎట్లుంటాయి, పైకే ఉంటాయి అనమాట. ఒక అర్ధడుగు అట్లా నేలని అట్లా కదిలించి మొక్క పెట్టుకుంటే ఇంకా వర్షం పడకుండా మొక్క బతికి ఫలాలను ఇస్తుంది. మరి అట్లాంటి పరిపాలన చేస్తావా? ఇట్లా బోర్లు బాయిలు తవ్వి ఇంటికి ఒక బోరు, ఊరికి ఒక బోరు, తర్వాత మనిషికి ఒక బోరు కాదు ఇప్పుడు వేస్తున్నారులే. మనుషులు గొడవ పడి ఒకరికొకరు పడట్లే కదా నీళ్ళ దగ్గర. ఊరికి ఆడోళ్ళు అయితే ఊరికి తనుకుంటారు. అందుకని ఆడోళ్ళ గొడవ పడి మనిషికి ఒక బోర్ వేస్తున్నారు అనమాట. అందుకని అటువంటి విధానాలను మొత్తం రద్దు చేస్తావా లేదా? ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సర్పంచ్ కానీ అయితే వీటిని రద్దు చేస్తావా? ఇట్లాంటి ప్రకృతిని నాశనం చేసే విధానాల్లో ఈ బోర్లు లేకుండా, ఈ తర్వాత ఈ బాయిలు లేకుండా, ఏం లేకుండా నువ్వు పంటలు వాటితో కూడా అవసరం లేదు. వాటితో కూడా అవసరం లేకుండా పంటలు పండించే విధానం ఉంది పూర్వం. ఆ విధానాల వైపు, శాస్త్రం వైపు అడుగులు వేస్తావా లేదా? రేపు అయితే చేస్తావా? గట్టిగా చెప్పు మా ఛానల్లో. చేస్తావు కదా? ప్రధానమంత్రి అయినా దేశ స్థాయిలో మొత్తం ఈ ప్రకృతి నాశనం చేసే వ్యవస్థలను రద్దు చేస్తావా? రద్దు చేస్తావు కదా? సర్లే, ఇంత సమయాన్ని మాకు హెచ్చించినందుకు ధన్యవాదాలు.